ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. మీరున్న ప్రాంతంలో మీ చుట్టుపక్కల 15 నెలల పాటు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు ప్రతి క్షణం బాంబుల వర్షం కురుస్తూ ఉంటే, భవనాలు శిథిలాలుగా మారుతూ ఉంటే, ప్రజల నివాసాలు శవాల కుప్పలుగా మారిపోతూ ఉంటే ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. అలాంటి ప్రాంతంలో ఉన్న మనుషుల మానసిక సంఘర్షణను గుర్తు తెచ్చుకోండి. సరిగ్గా అదే పరిస్థితి అనుభవిస్తున్నారు గాజా ప్రజలు. 15 నెలల ఊచకోత, 47,000 మంది తలలు తెగిబడ్డాయి. లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. 19 లక్షల మంది ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. 85,000 టన్నుల బాంబుల ప్రయోగాలతో 467 రోజులు జరిగిన నరమేధానికి ముగింపు వచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది విడతల వారీగా జరిగే ప్రక్రియ. శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ సంతకాలు విడతల వారీగా ఒక క్రమబద్ధంగా జరుగుతాయేమో కానీ యుద్ధం మాత్రం పద్ధతిలో జరగదు. ఏ క్షణం ఎవరు ఎటు నుంచి బాంబులు వేస్తారో తెలియదు. మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో అంతుబట్టదు. అనుక్షణం భయంగా గడిపే దారుణ పరిస్థితులుంటాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మరోసారి అదే నిరూపించింది. యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్యులను బలి తీసుకుంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన మరణాలు ఇక్కడితో ఆగవు. ఇంకా లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది. అదెలా అంటారా? చెప్తాను వినండి. లాన్సెట్ జర్నల్ గురించి తెలుసు కదా. ఈ జర్నల్లో 2024 జూలైలో ఒక కథనాన్ని ప్రచురించారు. లాన్సెట్ అధ్యయనం ప్రకారం గాజా యుద్ధ మరణాల సంఖ్య దాదాపు 2 లక్షల వరకు చేరుతుంది. అదేంటి? కాల్పుల విరమణ సమయానికి గాజాలో చనిపోయింది 46,707 మంది అని లెక్కలు చెప్తున్నాయి కదా. అటు ఇజ్రాయిల్లో హమాస్ దాడుల కారణంగా 1,139 మంది మరణించినట్టు ఆ దేశం ఎప్పుడో ప్రకటించుకుంది కదా. మరి ఈ 2 లక్షల మంది అంటారేంటి? ఇది ఎలానో లాన్సెట్ వివరించింది. గాజాలో ఇజ్రాయిల్ బాంబులకు చనిపోయింది 46,000 మందే కావచ్చు. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య 186,000కి చేరొచ్చు. అంటే ప్రత్యక్ష యుద్ధ మరణాల కంటే ఈ సంఖ్య 4 రెట్లు ఎక్కువ. రానున్న రోజుల్లో గాజా మొత్తం జనాభాలో 8% మంది మరణించే అవకాశం ఉంది. అయితే ఇవి యుద్ధం తాలూకా పరోక్ష కారణాలు. ఈ 15 నెలల యుద్ధంలో గాజాలో 95% నీటి వనరులు పనికిరాకుండా పోయాయి. యుద్ధ సమయంలో ఆహార సరఫరా నిలిచిపోయింది. సరైన తాగునీరు కూడా లేదు. ప్రజలు విలవిలలాడిపోయారు. ఆస్పత్రులు ధ్వంసమైపోయాయి. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగనుంది. ఈ యుద్ధంలో గాయాల పాలైన వారిలో 22,500 పైగా మందికి కాళ్ళు లేదా చేతులు లేవు. మరికొంతమంది ఇతర అవయవాల్ని కోల్పోయారు. అటు 1,000 మంది పిల్లలకు పడాల్సిన టీకాలు సరైన సమయంలో అందకపోవడంతో వారంతా వ్యాధుల బారిన పడుతున్నారు. పుట్టిన పిల్లలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. వీరి మరణాల రేటు పెరుగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించిన 1,000 టన్నుల బాంబుల పేలుడు పదార్థాలు గాజాలో భూభాగాన్ని దారుణ స్థితికి తెచ్చాయి. విషపూరిత గాలులు అనేక వ్యాధులకు దారితీస్తున్నాయి. శుభ్రత లేకపోవడంతో మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్నాయి. పిల్లలు, గర్భిణులు ప్రధానంగా ఈ వ్యాధులకు బలవుతున్నారు. ముందు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గాజాలో 50% మందికి పైగా వైద్య సేవలు అందడం లేదు. అటు నిత్యం గాజా గడ్డపై పడిన బాంబుల కారణంగా విషపూరిత గాలులు ఎలాంటి వ్యాధులకు దారితీస్తాయో అంతుబట్టని దుస్థితి. ఇక యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 42 మిలియన్ టన్నుల ఇసుక, రాళ్లు గాజాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని తొలగించడానికి పాలస్తీన్ దగ్గర తగిన టెక్నాలజీ లేదు. ఈ లెక్కన చూస్తే గాజా యుద్ధం ముందు నాటి స్థితికి రావడానికి 10 ఏళ్ల పైన పడుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వేసిన అంచనా. అటు యుద్ధం మొదలైన తర్వాత గాజాలో 70% జనాభా ఉపాధిని కోల్పోయిందంటే నమ్మగలరా? ఇటు వ్యాపారస్తుల దుకాణాలు నాశనమై వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న దయనీయ పరిస్థితి. యుద్ధం మొదలైన తర్వాత 19 లక్షల మంది తమ ఇళ్లను విడిచిపెట్టేశారు. గాజా జనాభాలో 80% మంది తాత్కాలిక టెంట్లలో నివసిస్తున్నారు. అంటే వారికి ఇల్లు లేదు. ఒకవేళ వారి ఇల్లు మిగిలే ఉన్నా కూడా బాంబుల ధాటికి అది ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.
ఇప్పుడు అర్థమైందా 186,000 మరణాల లెక్క. ఇక 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దాడిలో 1,100 మంది ఇజ్రాయిలీలు మరణించగా 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. దీనికి ప్రతీకారం అంటూ ఇజ్రాయిల్ గాజాపై బాంబు దాడులు ప్రారంభించింది. అది ఏకంగా 15 నెలల పాటు కొనసాగింది. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలో ప్రతి 50 మందిలో ఒకరు మరణించారు, ప్రతి 20 మందిలో ఒకరు గాయపడ్డారు. మొత్తం గాయపడిన వారి సంఖ్య 110,265. యుద్ధంలో మరణించిన దాదాపు 47,000 మందిలో 18,000 మందికి పైగా పిల్లలే. ఇక గాజా గడ్డలోని ప్రతి కిలోమీటర్కు 10 టన్నుల పేలుడు పదార్థాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? నాకైతే ఒక కవిత్వం గుర్తొస్తోంది. పాలస్తీనా కవి మెహమూద్ డార్విష్ రాసిన కవిత్వం మైండ్లోకొచ్చింది. ది వార్ విల్ ఎండ్, ది లీడర్స్ విల్ షేక్ హ్యాండ్స్, ది ఓల్డ్ విమెన్ విల్ కీప్ వెయిటింగ్ ఫర్ హర్ మార్టీర్డ్ సన్, దట్ గర్ల్ విల్ వెయిట్ ఫర్ హర్ బిలవ్డ్ హస్బెండ్, అండ్ దోస్ చిల్డ్రన్ విల్ వెయిట్ ఫర్ దేర్ హీరో ఫాదర్. ఐ డోంట్ నో హూ సోల్డ్ అవర్ హోమ్ ల్యాండ్, బట్ ఐ సా హూ పెయిడ్ ద ప్రైస్. ఎన్నో దశాబ్దాల క్రితం డార్విష్ రాసిన ఈ కవిత ఏ యుద్ధానికైనా సరిపోతుంది. ఎందుకంటే యుద్ధం నడి రోడ్డుపై పడే ఒక కుటుంబ ఛిద్ర రూపం.